హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ఏం చేయాలి? ఆ పార్టీకి చికిత్స ఏ విధంగా చేయాలి? ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ఆకట్టుకునేటువంటి సత్తా, బలము, వ్యూహము కాంగ్రెస్ పార్టీకి ఉందా? అయితే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే దాని మీద ఢిల్లీలో చాలా సీరియస్గా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. దానికి కారణాలు లేకపోలేదు. పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల 2024 ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉంది. దానికి కారణం ఏంటంటే, భారీ ఎత్తున ఫండ్స్ పంపించినప్పటికీ ఆ ఫండ్స్ని అందుకున్నటువంటి షర్మిల తదనుగుణంగా క్షేత్రస్థాయిలో పనిచేయలేకపోయారు అనేటువంటి ఒక అభియోగం, అపప్రద ఆమె మూట కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా ఇప్పుడు అదే చర్చించుకుంటూ ఉన్నారు. ఒక మహిళా లీడర్ అయితే డైరెక్ట్గా షర్మిల మీద విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. షర్మిలకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పంపించినటువంటి డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా ఆవిడ డైవర్ట్ చేశారు అనేటువంటి ఆరోపణ ఇప్పుడు ఆ మహిళా లీడర్ చేస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైతే తాను ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారం చేస్తానని చెప్పారు. షర్మిల, రేవంత్ రెడ్డి ఒకే వేదిక మీద కనిపించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. 1-2 సందర్భాల్లో మినహా వాళ్ళిద్దరూ ఒకే వేదిక మీద కనిపించలేదు. నిజంగా వాళ్ళిద్దరు కనుక 2024 ఎన్నికల్లో పకడ్బందీగా ప్లాన్ చేసి క్షేత్రస్థాయిలోకి వెళ్ళినట్టయితే కనీసం 10% ఓట్ బ్యాంక్ అయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఉండేది అని అధిష్టానం యొక్క అంచనా. అంతేకాదు, షర్మిల కడపలో ఎంపీగా గెలవలేకపోవడానికి కారణాలు కూడా అన్వేషిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అసలు షర్మిల ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేటువంటి దాని మీద స్క్రూటినీ చేస్తుంది, పోస్ట్ మార్టం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అసలు కాంగ్రెస్ పార్టీ UPA 2 సమయంలో రాష్ట్రాన్ని విడదీసింది. రాష్ట్రాన్ని విడదీసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు. ఆ పార్టీ మళ్ళీ బతికి బట్టగట్టదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పుతోటి. గత 3 ఎన్నికల్లో అదే జరిగింది. 2014, 2019, తాజాగా జరిగినటువంటి 2024 ఎన్నికల్లో. అంటే కాంగ్రెస్ పార్టీని బహిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. కనీసం మినిమం కాంగ్రెస్ పార్టీకి పర్సంటేజ్ పెంచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేసి వాళ్ళు కనుక క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రచారం చేసినట్టయితే ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిండేది కాదు. కనీసం 10-15% ఓట్ బ్యాంకు సంపాదించుకోవాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు ఎన్నికల గోదాలోకి దిగారు 2024లో. కానీ వాళ్ళ లక్ష్యానికి చాలా దూరంగా ఉండిపోయింది కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం షర్మిల ఫెయిల్యూరు. షర్మిల సరైన రీతిలో పోరాడలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కలుపుకొని వెళ్ళలేకపోయారు షర్మిల అనేటువంటి అపప్రద ఆమె మీద ఉంది. ఆవిడ ఏకపక్ష నిర్ణయాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా ఓట్ బ్యాంకును సాధించలేకపోయింది అని అధిష్టానం భావిస్తుంది. జరిగినటువంటి తప్పుల్ని సమీక్షించింది. ఆ తప్పులు మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా రైట్ వేలో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. వాయనాడులో ఇప్పుడు ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారు. వాయనాడు ఎన్నికలు అయిన తర్వాత, ఎంపీగా ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత దక్షిణ భారతదేశం యొక్క బాధ్యతల్ని ప్రియాంక గాంధీకి అప్పచెప్పబోతున్నారు. ప్రియాంక గాంధీ అలాగే షర్మిల ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్లో త్వరలో పర్యటించేటువంటి అవకాశం ఉంది. 2029 నాటికి ఒక శక్తిగా వెదగాలి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ మేరకు షర్మిలకు ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఆ లోపుగా, అంటే ప్రియాంక ఆంధ్రప్రదేశ్కి వచ్చి పర్యటించేలోగా షర్మిల ఏం చేయాలి అనే దాని మీద ఒక బ్లూ ప్రింట్ ఢిల్లీ అధిష్టానం ఇచ్చిందని చెప్పి తెలుస్తుంది.
ఢిల్లీలో సమావేశం ముగిసిన తర్వాత ఆ బ్లూ ప్రింట్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి అనేటువంటిది ప్రాథమికంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పటికీ కూడా సంస్థాగతంగా ఆ పార్టీకి ఎక్కడ క్యాడర్ లేదు, అలాగే లీడర్లు లేరు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం జరగాలి అనేది ఒక నిర్ణయం. అది 2024 ఎండింగ్ లోపల ప్రతి గ్రామంలో సంస్థాగత నిర్మాణం జరగాలి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి వరకు మొత్తం నిర్మాణం జరగాలి, బలమైనటువంటి నిర్మాణం జరగాలి అనేటువంటి ఒక బ్లూ ప్రింట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ తర్వాత షర్మిల ప్రజల్లోకి వెళ్ళాలి. తెలంగాణలో ఏ విధంగా అయితే పాదయాత్ర చేశారో అదే తరహాలో షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రకు దిగబోతున్నారు వచ్చే ఏడాది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ షర్మిల ఒక పాదయాత్ర చేయబోతున్నారు. ఎప్పుడైతే జనంలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలని నిర్ణయించుకున్నారో అదే ముహూర్తాన షర్మిలను కూడా జనంలో దింపాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. దీనికి కారణాలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్వపు ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ 90% ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని వేరువేరుగా మనం చూడలేము ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా స్పీడ్గా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తేనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టగలదు. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా వెనకబడితే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును కూడా పెంచుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చింది. అందుకే ఇప్పుడు చాలా వేగంగా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. దానికి కారణం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి అలయన్స్ గవర్నమెంట్ ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే దక్షిణ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే భాగస్వామ్య పార్టీలతోటి. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవడానికి రాష్ట్ర విభజన. అది తెలుసుకున్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటికే క్షమాపణ కూడా చెప్పారు. ఆ క్షమాపణలు కోరుతూ ప్రత్యేక హోదా మేము ఇస్తాము అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళటానికి మరింత దూకుడుగా ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ టచ్ చేశాడు ఆంధ్రప్రదేశ్ని, కానీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లోపలికి రాలేదు. కానీ ప్రియాంక ఆంధ్రప్రదేశ్ లోపలికి వచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేలాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి అవకాశం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా ముందుకి జరుగుతుంది. దానికి తోడు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీకి దేశ స్థాయిలో భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి ఒక బలమైనటువంటి శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు షర్మిలకి ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా సరే ఆవిడ నిర్వర్తిస్తే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతారు. అదర్వైజ్ ఆ పదవి నుంచి ఆమెని చాలా వ్యూహాత్మకంగా బయటికి పంపించి ఆవిడకి ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో షర్మిలని పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగించాలా, లేదంటే ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి ఢిల్లీ వైపు పంపించాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.